చాలా 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 రాంగ్ ఇది. హస్బెండ్ని వెనకేసుకొని వచ్చి అక్కడ ఇద్దరూ చేశారు ఆ తప్పు. ఒక్కరే చేశారని చెప్పి నా మొగుడు పరవన్నం ఆడికి ఏమీ తెలీదు. నా మొగుడంటే నాకు పిచ్చి ప్రేమ ప్రాణం. నా మొగుడికి ఏం తెలీదు, అంతా అదే చేసింది, అదే ట్రాప్ చేసింది, అదే ట్రాప్ చేసి వాళ్ళలో పడేసింది. నీకు తెలీదా ఆమె గురించి? స్టార్టింగ్ నుంచి ఎన్నో ఇయర్స్ నుంచి మీరు పరిచయం ఉన్నారు అని చెప్పి మీరే మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు కదా. మీకు తెలీదా ఆమె గురించి? ఆమె ఇంకా మీకు సలహాలు సూచనలు అన్నీ చెప్పేది. ఇలా నువ్వు ఫ్రీగా వదిలేకు అని చెప్పి హస్బెండ్ని సలహాలు అన్నీ చెప్పింది అని మీరే చెప్పారు కదా. అలాంటిది ఆమె అలా ఎలా చేస్తుంది? థింక్ చేయాలి కదా మీరు. థింక్ చేయకుండా ఒక అమ్మాయిని ఇంత పబ్లిక్గా ఎలా పడితే అలాగా వీడియోస్ తీసేసి పోస్ట్ చేసేసి అదేదో గొప్పలా అనిపిస్తుందేమో మీకు ఈరోజు. అది ఆ అమ్మాయి లైఫ్, అది ఒక అమ్మాయి లైఫ్. ఆ ప్లేస్ అంటే నార్మల్గా చెప్తున్నాను, ఆ ప్లేస్లో ఒకవేళ మీరుంటే, నార్మల్గా చెప్తున్నాను, మీరుంటే ఒకసారి చేయండి, థింక్ చేయండి ఎలా ఉంటుంది పరిస్థితి ఏంటి అనేది. అక్కడ అమ్మాయి తప్పు చేసింది చేయలేదు అనేది ఎవరికీ తెలియదు. కాకపోతే వాళ్ళున్న మార్నింగ్ లేవగానే వాళ్ళున్న పొజిషన్స్ వీడియోస్లో పెట్టిన దాని ప్రకారం వాళ్ళని చూస్తే అలానే కన్వే అవుతుంది. మీరు వీడియోస్ పెట్టడం ఏదో జరిగింది, పోనీ జరగలేదు అని చెప్పలేదు, పోనీ జరిగింది అనుకోండి. జరిగితే మీరు ఆ అమ్మాయిని కొట్టి తిట్టి గలీజ్గా మాటలనేసి టపా చెంపని కొట్టేసి ఇది చేసి తర్వాత హస్బెండ్ని ఇది చేసి సరే కొట్టారు తిట్టారు, ఇవన్నీ వీడియో తీసుకున్నారు, బాగుంది. వీడియో తీసుకున్నారు బాగుంది, ప్రూఫ్ ఉండాలి. రేపు పొద్దున బోకరించేస్తారు, నా వైఫ్ అబద్ధం ఆడుతుంది అని చెప్పి నా హస్బెండ్ బోకరించేస్తారు, లేకపోతే ఆమె మాధురి లేదా అలా చేయలేదు అబద్ధం చెప్తుంది అని చెప్తారు అని చెప్పి మీ దగ్గర వీడియోస్ పోని వీడియో తీసారు, ప్రూఫ్ ఉంచుకోండి. ప్రూఫ్ ఉంచుకున్నారు, అది ఏం చేయాలి? ఇలా పబ్లిక్గా మీ పరువు మీరే, మీ సంసారాన్ని మీరు పెద్ద రచ్చబండ కింద పబ్లిక్లో పెట్టుకోవాలా? పెట్టుకోకూడదు కదా. మీకు తెలుసు అది. ఇదంతా మీరు ఎందుకు చేస్తున్నారు? ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఇదంతా ఒక పెద్ద స్కామ్ అని మాకు అనిపిస్తుంది. అనిపించడం ఏంటి, అందరూ అంటున్నారు కదా. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు స్కామ్ 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 స్కామ్. ఇప్పుడు అమ్మాయి ట్రెండింగ్లో ఉంది అని చెప్పి కొంచెం మంది ఫోక్ డ్యాన్సర్స్ ఉంటారు కదా, హీరోయిన్స్, వాళ్ళు అమ్మాయి ట్రెండింగ్లో ఉంది అని చెప్పి అమ్మాయిని తొక్కేయడానికి కొంచెం ఇలాంటి కుట్రలన్నీ పన్ని ఇది చేస్తున్నారంటగా అమ్మాయిని. ఇలా చేస్తే అమ్మాయి మీద ఒక మచ్చ పడిపోద్ది, ఆమెను సైడ్ చేసేసి మనం ఇలా 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 హైప్ వెళ్ళిపోవచ్చు, దాన్ని పక్కకు దోసిస్తే అని చెప్పి కొంచెంమంది ఫోక్ ఇండస్ట్రీ హీరోయిన్స్ కొంచెంమంది ఉన్నారు కదా, నేమ్స్ ఆల్రెడీ వస్తున్నాయి చూశాను. జేఫర్ మరి మీకే తెలియాలి. వాళ్ళంతా ఈమెని ఇలా చేసి ఏమొస్తుందండి? ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా ఇంత గలీజ్గా ఇంత చెత్త చేస్తే ఏమొస్తుంది? ఆ ప్లేస్లో మీరుంటే ఏంటి పరిస్థితి? ఆ అమ్మాయి ఫేమ్ పోయింది, ఆ అమ్మాయికి ఉన్న ఫాలోయింగ్ ఇదైపోయింది, ఆ అమ్మాయికి ఉన్న పరువు మంట కలిపేశారు. అది చాలదన్నట్టు ఆమె కమ్యూనిటీ అదేనండి, ఇంటి పేరుని కూడా పెడుతున్నారు. ఇంటి పేరుని తిడితే ఎవరైనా ఊరుకుంటారా? ఊరుకోరు కదా. అది ఎంతవరకు కరెక్ట్? ఇంటి పేరుని కూడా తిట్టడం, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. నీ హస్బెండ్ని తిట్టట్లేదు, నా హస్బెండ్ పత్తి పరవన్నం, నా హస్బెండ్కి ఏం తెలీదు, ఏదైనా ఇస్తే ఇదేం చేయాలి అని అడుగుతారు, అంత శుద్ధపోస అని చెప్తున్నావు. హస్బెండ్ రెండు చేతులు, ఇప్పుడు అందరూ అంటున్నారు కదా, మన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆ సిస్టరు, రెండు చేతులు ఆమె రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నారు కదా. మరి రెండు చేతులు కలిస్తేనే కదండి చప్పట్లు, కలవకపోతే చప్పట్లు అవ్వదు కదా. ట్రూయే కదా, అది అబద్ధం కాదు కదా. మళ్ళీ ఇలా చెప్తున్నారు అలా చెప్తున్నారని మీరే చెప్తారేంటి? అది కరెక్టే కదా, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఈ అమ్మాయిది ఎంత అయితే ఉందో దానికి డబుల్ అవతలున్న అబ్బాయిది ఉంటుంది. ఎస్ సార్ నో, అది ఆమెకే తెలియాలి. ఆ అమ్మాయి ఫేమ్ ట్రెండింగ్లోకి వెళ్ళిపోతుందని చెప్పి
ఇలా సైడ్ క్యారెక్టర్స్ అందరూ వస్తున్నారనమాట. ఇదంతా పెద్ద స్కామ్ అంటే కదా. ఆ అబ్బాయి ఈశ్వర్ సాయి, ఆ అబ్బాయి ఈ అమ్మాయికి 6 lakhs రూపీస్ ఇవ్వాలంట. ఆ 6 lakhs రూపీస్ ఇవ్వకుండా తప్పించుకోవడం కోసం ఈ అమ్మాయిని ఇలా బుక్ చేసి ఇలా చేశారు అని చెప్పి చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఇలాంటి మచ్చలు వేసేసి, ఆడపిల్ల మీద ఇలాంటి మచ్చలు వేసేసి ఇవ్వకుండా సైడ్కి వెళ్ళిపోదాం. ఇక్కడ ఆ అబ్బాయి లైఫ్ ఎలాంటి స్పాయిల్ అవ్వలేదు, ఆ అబ్బాయిది వాళ్ళ వైఫ్ది లైఫ్ ఎలాంటి స్పాయిల్ అవ్వలేదు. తిట్టుకున్నా కొట్టుకున్నా పెద్ద పెద్ద గొడవలైనా వాళ్ళు కలిసే ఉంటారు. మరి ఈ అమ్మాయికి లైఫ్ ఉందా? లైఫ్ ఉంది, కానీ మనం కబుర్లు చెప్పాలంటే మనం చాలాయే చెప్పగలం. కానీ ఆ నరకం, ఆ బాధ, ఆ స్ట్రెస్, జనాలు అంటున్న మాటలు తీసుకునేటప్పుడు ఆ అమ్మాయి ఎంత నరకం అనిపిస్తుంది. ఆ అమ్మాయి తీసుకోగలదా? ఆ అమ్మాయి లైఫ్ ఏంటి? ఆ అమ్మాయి కెరియర్ ఏంటి? ఒక్కసారి ఆలోచించారా? ఎవరైనా వీడియోస్ తీసే వాళ్ళైనా లేకపోతే వీడియో తీస్తూ తిడుతున్నారు కదా, వాళ్ళు వెనకట్ల బ్యాక్ని ఎంతమంది ఉన్నారు? వీడియో తీసేటప్పుడు 2-3 ఉన్నారు. వాళ్ళు ఎవరైనా ఆలోచించారా? సరే వీడియో తీసావు, వద్దు పోస్ట్ చేయొద్దు అని ఒక్కరైనా? వీడియోస్ ఉన్నాయి కదా, ఈరోజు కాకపోతే రేపు పోస్ట్ చేయొచ్చు. రాంగ్, తప్పు ఎవరిది అని తెలిసిన తర్వాత కదా. ఇది ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ తర్వాత నేను పోస్ట్ చేయమని లేదు అలా ఇలా అని చెప్పి సోదిగా చెప్తున్నారు. మీరే పోస్ట్ చేయమన్నారా? వాళ్ళ వైఫే పోస్ట్ చేయమన్నది. ఆ ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫే పోస్ట్ చేయమన్నది. పోస్ట్ చేయి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయి అని చెప్పి పబ్లిక్ చేసేసుకున్నారు. ఈ ఇంట్లో ఉన్న సంసారాన్ని అంతా రచ్చబండి చేసేసారు. రచ్చబండి కాస్త వైరల్ అయ్యి ట్రెండింగ్ అయ్యి ఏం చేద్దామని ట్రెండింగ్ అయ్యి బిగ్ బాస్లోకి వెళ్దామనా? బిగ్ బాస్లోకి వెళ్తే ఓట్లు వేస్తారా ఎవరైనా? అని తరివేస్తారు. అవునా? జనాలు ఊరుకుంటారా? జనాలు కూడా పిచ్చోళ్ళు కాదండి. జనాలకి అన్నీ తెలుసు ఎవరేం చేశారు. ఈరోజు కాకపోయినా రేపైనా సరే నిజం నిక్కచ్చిగా లేట్గా వచ్చినా నిజం నిజాయితీగా ఉంటుంది. అవునా కదా? అబద్ధాలు చెప్పుకొని ఎన్ని రోజులు బతికేద్దామని స్కాములు చేసుకొని ఆడపిల్ల మీద. ఒకవేళ అమ్మాయిది కూడా తప్పు ఉంది ఉంటే ఉండొచ్చు. ఉంటే మీరు అంత పరువు తీసుకోకూడదు, అంత మర్యాదగా ఇదిగా ఉండాలి అంటే అమ్మాయిది కూడా తప్పు ఉంటే ఖచ్చితంగా నిలదీసి అడగాలి. వీడియో తీశారు కదా, కొట్టాలి అని కూడా నేను చెప్పను. ఏంటంటే అన్నీ ఉంటాయి కదా, ఏంటి సెక్షన్లో అవి పోలీస్ స్టేషన్లో అవి ఉంటాయి కదా. మీరు ఆ వీడియోస్ తీసుకొని ప్రూఫ్స్ పెట్టుకొని ముగ్గురు కూర్చొని అవసరమైతే పెద్దలు పిలిపించుకొని మాట్లాడుకోవాలి. ఇంకా అమ్మాయికి లైఫ్ లేదు. ఆ అమ్మాయి మొన్న ఒక సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుందంట, తెలుసా గైస్? ఆ అమ్మాయి టెర్రస్ పైకి ఎక్కి దూకేద్దామని చెప్పి అటెంప్ట్ కూడా చేసిందంట. వాళ్ళ సిస్టర్ వచ్చి వెనక్కి లాగారంట. ఇద్దరు కాల్ జారి పడుకోనంట. కానీ ఆ దేవుడు ఏమో అక్కడ తప్పు లేదేమో, వాళ్ళ తప్పు ఏం లేదేమో, నిజం తెలియడానికేమో వాళ్ళు వెనక్కి దేవుడు అలా బతికించాడు. ఇది అస్సలు కరెక్ట్ కాదు. ఒక అమ్మాయిని ఇంత దారుణంగా మనం చూస్తాం కదండి. ఇప్పుడు ఎంత ఇది చేసినోడినైనా ఇప్పుడు మనం టీవీల్లో చూస్తాం, తర్వాత ప్రతి దాంట్లోనే చూస్తాం. ఒక ఆడదాన్ని ఇంత దారుణంగా ఏడిపించడం తప్పు అని చెప్పి అక్కడ ఆమె పోస్ట్ చేసిన వీడియోస్లో ఆ అమ్మాయి చెంప మీద పటాపటా కొడుతుంటే వాళ్ళ ఆయన తప్పు లేదు ఏం లేదు అని చెప్పకుండా ప్యానిక్ అయిపోయాడంట. ప్యానిక్ అయిపోతారు. అయ్యో కొట్టొద్దు అని చెప్పి ఆ అమ్మాయిని పాపం అంత దారుణంగా కొట్టేసి అన్ని మాటలు అంటుంటే కనీసం ఆ అబ్బాయి ఏం చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నాడు పెద్ద హీరోలాగా తోపులాగానా. అక్కడ ఏం జరగలేదు. నా వాష్రూమ్లో వాటర్ ఏదో సమ్ ప్రాబ్లం చెప్పి ఆ వాష్రూమ్ వాడుకోవడానికి వెళ్ళాడంట. అది ఇప్పుడు చెప్తున్నాడే, అప్పుడు చెప్పొచ్చు కదా. ఏమవుతుంది? నీ వైఫే కదా, వింటది కదా. నువ్వు చెప్తే అంత వినలేదా? అంత చేతకాని లేనివాడువా? చెప్తే వింటది కదా. ఆ అమ్మాయి అంత ఏడిపించి అంత పెట్టి అంత ఇది చేసే అంత నేరం పాపం. మరి అంత ఇదిగా చేశారు. మొత్తం ఈ ఫోక్ ఇండస్ట్రీలో సంబంధించిన హీరోయిన్స్ ఉంటారు కదా, కొన్ని మెంబర్స్ చెప్పాను కదా, వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయి మీద పడిపోయి ట్రెండింగ్లో ఉందని తీసి పరేయడానికి. ఆ అబ్బాయి 6 lakhs ఇవ్వలేకపోతే నేను ఇవ్వలేను, నాకేం చేత కాదు, నేను దద్దామని నేను ఇప్పుడైతే ఇవ్వలేను అని చెప్పి ఆ అమ్మాయితో నిక్కచ్చిగా చెప్పేయచ్చుగా. కొని వాళ్ళ వైఫ్తో ఇలా మనం ఇవ్వలేమని చెప్పు అని చెప్పి వాళ్ళ వైఫ్తో మాట్లాడి చెప్పొచ్చుగా. మళ్ళీ ఎమోషనల్ కనెక్ట్ అయ్యారంట. పోనీ ఎమోషనల్ కనెక్ట్ అవ్వచ్చు. ఎంతవరకు ఉంటుంది ఎమోషనల్ కనెక్ట్ అంటే?
అంతవరకు ఉండదు. ఏ ఆడపిల్ల కూడా ఎమోషనల్ కనెక్ట్ అంటే ఎమోషన్స్ చూపించడం వరకునే జస్ట్. ఏ ఆడపిల్ల అంత ఫాస్ట్గా ముందుకు వెళ్ళదు. అందులో మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది కొంతమంది ఫోక్ డ్యాన్సర్స్ సపోర్టర్స్ ఈ అమ్మాయికి హ్యాటర్స్ దొరికిందిరా ఛాన్స్ అని చెప్పి ఆమె మీద వేసి పడేస్తున్నారు. అంతే తమ్నైళ్ళు, మాటలు, లూజ్ వర్డ్స్ అన్నీ వదిలి పారేస్తున్నారు. ఇది చాలా చాలా రాంగ్ అండి. మనకి తెలీదు, మనం జస్ట్ ఆడియన్స్. అక్కడ జరిగింది ఏంటో మనకి తెలీదు. ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే ఆ మాధురి రాథోడ్కి, ఆ ఈశ్వర్ సాయికి మేకప్ మ్యాన్ ఎవరో ఉంటారు కదా, ఆ అమ్మాయి మేకప్ మ్యానా ఏంటి, వాళ్ళిద్దరికి ఉంటారు కదా, వాళ్ళు మేకప్కి డ్రెస్ ఆమె వాళ్ళు ఉంటారు కదా, ఆమెకి తెలియచ్చు మేబీ, తెలిస్తే కదా. ఇదంతా అస్సలు కరెక్ట్ కాదు. వీళ్ళు ఏం చేయాలి అంటే ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ మొత్తం మీడియా ముందు కూర్చోబెట్టి ఈమె తప్పు లేదని చెప్పి ఈమె కాళ్ళు పట్టుకున్నా సరే తప్పు లేదు. ఆ అమ్మాయికి రేపన్న రోజు ఎవరైనా మ్యారేజ్ చేసుకోవడానికి ముందుకు వస్తారా? ఇది నిజమనుకుని నమ్మితే ఆ అమ్మాయి లైఫ్ పోయినట్టే కదా. అస్సలు కరెక్ట్ కాదు ఇలా చేయడం. మీరేమంటారు గైస్? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నాను. సరే, ఓకే గైస్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye.